హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. భూములను కాపాడుకునేందుకు విద్యార్థులంతా రోడ్డెక్కారు. దీంతో వర్సిటీ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. భూములను అమ్మేందుకు ప్రభుత్వం చూస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలు ప్రభుత్వం భూములను ఎందుకు అమ్మాలనుకుంటోంది? వివాదానికి కారణం ఏంటి? హెచ్సియు భూములను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడానికి వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భూములు విక్రయించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. భూముల వేలాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పలువురిని అరెస్టు కూడా చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపైన పోలీసులు లాఠీచార్జ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలోని పచ్చ చెట్లను నరికివేయడానికి ప్రభుత్వం పూనుకోవడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ భూములలో అనేక జీవజాతులు, వృక్ష సంపద, వైవిధ్యమైన రాళ్లు ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. మరోవైపు విద్యార్థుల అరెస్టులను తెలంగాణ ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ వస్తోంది. వెంటనే అరెస్టు చేసిన విద్యార్థులను విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సియు భూములను తెలంగాణ ప్రభుత్వం విక్రయించడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, భూముల అమ్మకం ద్వారా భారీగా నిధులు సమకూరుతాయని సర్కారు భావిస్తోందని అంటున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఐటీ కారిడార్ వల్ల ఈ భూములకు మంచి మార్కెట్ విలువ ఉంది. ఈ భూములను అభివృద్ధి చేసి ఐటీ సంస్థలకు విక్రయించడం ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. హెచ్సియు భూముల విషయంలో కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ భూములను అమ్మడం ద్వారా ఆ వివాదాలకు ముగింపు పలకాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ కూడా జరుగుతోంది. హెచ్సియు దగ్గర ఉన్న మిగులు భూములను అభివృద్ధి పనులకు వినియోగించుకోవడం లేదనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ భూములను విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 1974లో స్థాపించారు. ఇది 2300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉంది. వర్సిటీని స్థాపించిన సమయంలోనే 2300 ఎకరాల భూమిని కేటాయించారు. ప్రస్తుతం ఉన్న యూజీసీ లెక్కల ప్రకారం ఈ విస్తీర్ణం 1800 ఎకరాలుగా ఉంది. 400 ఎకరాల మిగులు భూమి కూడా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 400 ఎకరాలు విక్రయిస్తే 10,000 కోట్లు వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం 400 ఎకరాలను వేలానికి వేయడానికి నిర్ణయించడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు దిగారు.